గురుభ్యో నమః. నేటి పంచాంగం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం మీకు అందిస్తున్నాం. నేటి పంచాంగంతో పాటు ఈరోజు ప్రముఖుల జననాలు, అదేవిధంగా నేటి ప్రత్యేకతలు మీకు అందిస్తున్నాం. కాబట్టి నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈరోజు అనగా మార్చి 24వ తారీఖు 2026వ సంవత్సరం మంగళవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:02 వరకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:05 ఉంటుంది. నేటి తిథి చూద్దాం. రాత్రి 7:22 వరకు శుద్ధ షష్ఠి ఉంటుంది. ఆ తదుపరి సప్తమి వస్తుంది. నక్షత్రము రాత్రి 10:14 వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము మధ్యాహ్నం 12:13 వరకు ప్రీతి ఉంటుంది. ఆ తదుపరి ఆయుష్మాన్ వస్తుంది. కరణము ఉదయం 8:34 వరకు కౌలవ ఉంటుంది. ఆ తదుపరి రాత్రి 7:22 వరకు తైతుల వస్తుంది. దాని తర్వాత గరజి రావడం జరుగుతూ ఉంది. శుభ సమయము ఉదయం 8:02 నుండి 8:25 వరకు, మరలా ఉదయం 9:16 నుండి 11:03 వరకు, మరలా మధ్యాహ్నం 12:04 నుండి 1:04 వరకు ఉంటుంది. సాయంత్రము 4:18 నుండి 6:05 వరకు ఈ శుభ సమయం ఉంటాయి. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:26 నుండి 9:16 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 10:52 నుండి 11:39 వరకు ఉంటుంది. వర్షం చూద్దాం. మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:17 వరకు, తిరిగి తెల్లవారుజామున 3:27 నుండి తెల్లవారుజామున 4:56 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 7:16 నుండి 8:45 వరకు ఉంటుంది. మరి ఈరోజు పుట్టిన ప్రముఖులు ఎవరో చూద్దాం. ఈరోజు సేమ్ ఇదే డేటు 1775వ సంవత్సరంలో ముత్తుస్వామి దీక్షితులుగా జన్మించారు. ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు. 1914లో పుట్టవర్తి నారాయణాచార్యులు జన్మించారు. తెలుగు పదాలతో శివ తాండవం ఆడించిన వ్యక్తి. అదేవిధంగా తెలుగు సాహితీకారులో ఒక ప్రముఖమైన వ్యక్తి, అగ్రస్థానంలో నిలిచి ఉన్న వ్యక్తి పుట్టవర్తి నారాయణాచార్యులు. వారు 1914వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1923వ సంవత్సరంలో టి.ఎం. సౌందరరాజన్ గారు జన్మించారు. ఈయన ప్రముఖ గాయకుడు, అదేవిధంగా సంగీత దర్శకుడు కూడా. 1984వ సంవత్సరంలో ఆనియన్ డిసౌజా ప్రముఖ హాకీ క్రీడాకారులు జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రముఖమైన దినాలు ఏందో చూసినట్లయితే, ప్రముఖమైన రోజులు ఏందో చూద్దాం. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ఈరోజే. అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం కూడా ఈరోజే. ఇవి మాత్రమే కాదు, ఈరోజు ఇంకా ప్రముఖ సంఘటనలు చూద్దాం. 1882లో క్షయవ్యాధికి కారణమైన మైకోబ్యాక్టీరియాని, ట్యూబర్క్యులోసిస్ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టి ఈ రోజుని మనకు దేనికోసం చెప్పుకున్నాము? ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం చెప్పుకుంటున్నాం. ద నెక్స్ట్ వన్, ఈరోజు 1896లో చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను కూడా ఎస్ఎస్ పోపో అనే వ్యక్తి సృష్టించడం జరిగింది. 1977వ సంవత్సరంలో సేమ్ ఇదే రోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా, మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేసి అదే రోజు పదవీ విరమణ పొందడం జరిగింది. 1977లో భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ గారు నియమితులయ్యారు. 1997వ సంవత్సరంలో భారతదేశానికి లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి గారు పదవి స్వీకారం పొందారు. 1998వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకరమైన టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజలు మరణించారు. 3000 మంది వరకు గాయపడ్డారు. ఇది ఒక విచారకమైన సంఘటన. 2008వ సంవత్సరంలో 6వ వేతన సంఘము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 6వ వేతన సంఘము జీతభత్యాల సవరణ కోసం ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రికి సమర్పించడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం సిగ్మా స్పిరిచువల్ సేవని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని
మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ కోరుకుంటుంది. జై శ్రీరామ్.